సీఎం సహాయ నిధి పథకం నిరుపేదలకు ఒక వరమని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి పర్యటించారు. శనివారం శ్రీ రేణుకామాత ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండల పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 140 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు అయ్యాయని, ప్రభుత్వం 39,10,200 నిధులు మంజూరు చేసిందన్నారు. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదలకు వైద్యం కోసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రమేశ్వర్, మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కృష్ణ, నాయకులు, సర్పంచులు సోమప్ప రంగారెడ్డి, మహేందర్ రెడ్డి, గౌడ సంఘం సభ్యులు శంకర్ గౌడ్, కృష్ణగౌడ్, మురళీగౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దానికోసం 2,79,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి 140 చెక్కులకు గాను మరి 39,10,500 రూపాయలు మరి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతోంది. ఇదేంటంటే ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు, మరి ఆరోగ్యశ్రీ పథకం వర్తించినటువంటి వాళ్ళు, మరి వారి వైద్యం కోసం అయినటువంటి ఖర్చులను మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి చెక్కుల రూపంలో అందించడం జరుగుతుంది. ఇది వారి కుటుంబానికి కొంత ఆసరా అవుతుంది. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. మరి ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి జాతర నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో గ్రామానికి సంబంధించిన గౌడ సంఘం పెద్దలందరూ సర్పంచ్తో సహా మరి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మండలిలో అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. అందరు కలిసి ఒక మంచి బృహత్తమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి అమ్మవారు కూడా అందరినీ ఆశీర్వదించాలని, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా అమ్మ అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మళ్ళా పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు సీసీ రోడ్డు కావాలని అడగడం జరిగింది. దానికి 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పడం. అయితే ఇక్కడ కూడా మన గౌడ సంఘానికి సంబంధించి వాళ్ళందరూ కూడా కోరుకున్నది ఒకటి ఏంటంటే, గతంలో వారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బిల్డింగ్ని, కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదేవిధంగా సంబంధించినటువంటి నిధులతో శాంక్షన్ చేయడం జరిగింది. అది బేస్మెంట్ లెవెల్ వేసి కొంత పిల్లర్స్ వేసి ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా వచ్చేటువంటి నిధులు ఏమైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆ ఒక కమ్యూనిటీ హాల్ని కంప్లీట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం, నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈ సమాపంగా అదేవిధంగా రైతులు సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పేసి నేను అమ్మవారిని ప్రార్థిస్తాను. జై